విశాఖ మహానగరంలో రైతు బజార్లు లేని నియోజకవర్గం ఏదంటే దక్షిణమని టక్కున చెప్పవచ్చు. ఇది ప్రజల పాలిట శాపంగా మారుతుంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో టమాటో ధరలు పెరగడంతో రైతు బజార్లో కిలో 50 రూపాయలకు విక్రయించడం తెలిసిందే. కానీ దక్షిణ నియోజకవర్గంలో ఒక్క రైతు బజార్ కూడా లేకపోవడంతో ఇక్కడ ప్రజలు సబ్సిడీ టమాటోకి నోచుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా దక్షిణంలో రైతు బజార్ నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా పడకపోవడం సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి నెల ప్రజా దర్బార్ నిర్వహించిన దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లికి ఏ నాయకుడు కూడా రైతు బజార్ కోసం చెప్పకపోవటం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా నిరుపేద మధ్యతరగతి ప్రజలే అధికంగా ఉంటున్నారు. రైతు బజార్ లేని కారణంగా వీరంతా తోపుడు బండ్లు, కూరగాయల దుకాణాల్లో అధిక రేట్లకు కూరగాయలు కొనాల్సిన దుస్థితి నెలకొంది. దశాబ్దాలు తరబడి ఇక్కడ రైతు బజార్ కట్టకపోవటం వెనుక పూర్ణ మార్కెట్, జ్ఞానాపురం హోల్సేల్ వ్యాపారుల మాఫియానే కారణమని ప్రజలు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు ఈజిప్ట్ ఉల్లిపాయలు ప్రభుత్వం రాయితీ ధరలకు రైతు బజార్లలో విక్రయించడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టమాటో ధరలు పెరగడంతో రైతు బజార్లలో సబ్సిడీ మీద విక్రయించారు. దక్షిణ నియోజకవర్గం ప్రజలు గతంలో సబ్సిడీ ఉల్లిపాయలు, ఈ ఏడాది సబ్సిడీ టమోటా కోసం పెదవాల్తేరు లేదా ఎంవీపీ కాలనీ లేదా సీతమ్మధర రైతు బజార్లకు వచ్చేసరికి క్యూలు పెరిగిపోయి నిరాశగా వెనుతిరగాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఉత్తర నియోజకవర్గంలో నరసింహనగర్, సీతమ్మధర, కంచరపాలెం ప్రాంతాల్లో 3 బజార్లు ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో మరిపాలెం, గోపాలపట్నం ప్రాంతాల్లో 2 బజార్లు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలో పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ ప్రాంతాల్లో 2 బజార్లు ఉండగా ముచ్చటగా 3వ బజార్ ఆరిలోవాలో నిర్మించారు. ఇక దక్షిణంలో పూర్ణ మార్కెట్ ఉన్న రైతు బజార్ల కన్నా ఎక్కువ ధరలు ఉంటాయి. జ్ఞానాపురంలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఉన్న హోల్సేల్ వ్యాపారులకు మాత్రమే ఉపయోగపడుతుంది. నగరం అంతా కూరగాయలు సరఫరా చేసే దక్షిణ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అప్పటి మార్కెటింగ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సబ్సిడీ టమోటో, ఉల్లిపాయలు అందని దుస్థితి నెలకొంది అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థలం చూపిస్తే రైతు బజార్ నిర్మాణానికి మేము సిద్ధమని మార్కెటింగ్ శాఖ అధికారి చెబుతున్నారు. జిల్లా యంత్రాంగం కూడా ఎందుకనో దక్షిణంలో రైతు బజార్ నిర్మాణానికి సన్నాహాలు చేయకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో ఉన్న 14 వార్డుల పరిధిలో సుమారుగా 3 లక్షల జనాభా ఉంది. ఇక్కడ ఎక్కువగా నిరుపేద, దిగువ, మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు. కూలి పనులు, తోపుడు బండి వర్తకులు, చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు జీవనం సాగిస్తున్నారు. వీరు బహిరంగ మార్కెట్లో గత ఏడాది టమోటో 130 రూపాయలు వెచ్చించుకునే పరిస్థితి లేదు. అప్పుడు ఇప్పుడు వీరికి సబ్సిడీ టమోటో లేదా ఉల్లిపాయలు అందని ద్రాక్ష మాదిరిగా ఉందంటే ఇటు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి, అటు జిల్లా యంత్రాంగం కారణమని చెప్పక తప్పదు. మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా బజార్లు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే కొత్త బజార్లు కట్టడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక్కడి ప్రజలు ఇంట్లో శుభకార్యాలు, అయ్యప్ప భక్తులు, అంబలం పూజలు, ఆయా ప్రాంతాల్లో గల దేవాలయాల్లో వార్షికోత్సవాలు, ఇతర వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానాలు చేస్తారు. కానీ అధిక పరిమాణంలో కూరగాయల కోసం రైతు బజార్లు ఉన్న ఇతర నియోజకవర్గాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కి పలు మీడియా సమావేశాల్లో పలుసార్లు మీడియా ప్రతినిధులు దక్షిణంలో రైతు బజార్లు లేక ప్రజలు పడుతున్న అవస్థల గురించి ప్రస్తావించగా తాను ఇప్పుడే వచ్చాను అంటూ చమత్కరిస్తున్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వార్డు పర్యటనలు జోరుగా చేస్తున్నా సరే రైతు బజార్ నిర్మాణము దిశగా అడుగులు ముందుకు పడకపోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. విశాఖ జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు మొదటి నుంచి ఎందుకనో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రైతు బజార్ నిర్మాణం చేయాలన్న ఆలోచన చేయకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. మిగిలిన తూర్పు, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాలలో 2 లేదా 3 బజార్లు నిర్మించారు. మరి దక్షిణ నియోజకవర్గం ప్రజలు ఏం పాపం చేశారు అన్నది ఆ దేవుడికే తెలియాలి. మరి అధిక శాతం పేద ప్రజలు నివాసం ఉంటున్న దక్షిణ నియోజకవర్గంలో ఇటు మార్కెటింగ్ శాఖ, అటు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే రైతు బజార్ కళ నెరవేరడం లేదు అన్నది నిర్వివాదాంశం. ఈ నియోజకవర్గంలో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి, కన్యకా పరమేశ్వరి, దుర్గాదేవి, సత్యనారాయణ స్వామి దేవస్థానాలు, కేజీహెచ్, పలు బీసీ, ఎస్సీ వసతి గృహాల అవసరాలకు కూడా రైతు బజారు లేక బహిరంగ మార్కెట్లో అధిక రేట్లకు కూరగాయలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఎంతో మంది రైతు బజార్లో స్టాల్స్ కోసం జిల్లా కలెక్టర్ కి దరఖాస్తు చేసుకున్నారు. దక్షిణంలో ఒక రైతు బజార్ నిర్మాణం చేస్తే అటు రైతులకు కూడా న్యాయం చేసిన వారవుతారు. మరి
కూటమి ప్రభుత్వ హయాంలో అయినా దక్షిణంలో రైతు బజార్ తీరని కలగానే మిగిలిపోతుందా లేక సాకారం అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే. మంది పేదలు మధ్యతరగతి ప్రజలు ఉండేది సౌత్, కానీ సౌత్లో ఎంతవరకు రైతు బజార్ కట్టకపోవడానికి మార్కెటింగ్ శాఖ పట్టించుకోకపోవడానికి కారణం. మార్కెటింగ్ శాఖ పట్టించుకుపోవడం కాదండి, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మార్కెటింగ్ శాఖ అప్పగిస్తే ఎక్కడైనా సరే కావాలనేటప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మార్కెటింగ్ శాఖకి అప్పగిస్తే అక్కడ దానికి సంబంధించి ప్రపోజల్ కమిషనర్ గారికి పంపించి శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ఈ విషయం మీద ఎమ్మెల్యే గారు కూడా అడగడం జరిగింది. దాని గురించి ఆర్డీఓ గారికి కూడా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ సౌత్లో గవర్నమెంట్ ల్యాండ్ ఏమన్నా ఉంటే మార్కెటింగ్ శాఖ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఇస్తే రైతు బజారు నిర్మించడానికి తగు చర్య తీసుకుంటామని ఆర్డీఓ గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు. సో జాయింట్ కలెక్టర్ గారి దృష్టి అది కూడా ఉంది. సో అక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉండగలిగితే కనుక మేము ఫర్దర్గా రైతు బజార్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఫర్దర్ నెసరీ యాక్షన్ తీసుకుంటాం. సార్, మార్కెటింగ్ శాఖ ఇప్పుడు ఉన్న నియోజకవర్గాల్లో 1 ఉంటే 2 ఉంటే 3 కడుతున్నారు, కానీ ఎంతవరకు సౌత్లో కట్టకపోవడానికి జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్, పూర్ణ మార్కెట్ వ్యాపారుల మాఫియాయే కారణం కూడా ఆరోపణలు ఉన్నాయి. అది అవాస్తవం. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉండి కూడా ప్రపోజ్ చేయకపోతే అది మీరు అన్నట్టు సో అలాగే జరగవచ్చేమో, కానీ గవర్నమెంట్ ఇప్పటికీ చెప్తున్నా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో మనకి యాక్చువల్గా రైతు బజార్ కన్స్ట్రక్ట్ చేయాలంటే యాజ్ పర్ రూల్ ప్రకారంగా 50 నుంచి 1 ఏకర్ ల్యాండ్ ఉండాలి మినిమం. 50 నుంచి 1 ఏకర్ లోపు ల్యాండ్ ఉంటే కానీ మనం రైతు బజార్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా మినిమం స్టాల్స్ కొన్ని వరకైనా తెప్పించడానికి. అరే మరీ చిన్న ప్లేస్ అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, అంత ఎఫెక్టివ్ కూడా ఉండదు. కాబట్టి మినిమం 50 to 1 ఏకర్, ఇప్పుడు మినిమం 50 సెంట్లైనా ఉంటే మనం రైతు బజార్ కన్స్ట్రక్ట్ చేసి వినియోగదారులందరికీ సౌకర్యంగా తెప్పించడానికి అవుతుంది. బడ్జెట్ అంటే అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి అక్కడ చెప్పగలం, కానీ మామూలుగా ఇదేమో అదే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఆరులో ఉంది, అది 60 సెంట్లు, 60 సెంట్లలో ఇచ్చారు, దానికి 80 లక్షలు బడ్జెట్ పెట్టారు. సో 50 సెంట్ల వరకు ఉంటే మనం 80 లక్షల వరకు అవ్వచ్చు. ఆర్లో బజార్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? ఆర్లో బజార్ అది ప్రజెంట్ బిల్ పెండింగ్ ఉంది, అది 90% అయిపోయింది. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ బిల్ గవర్నమెంట్లో పెండింగ్ ఉంది, అది కూడా క్లియర్ చేయడానికి కమిషనర్ గారు కూడా దాని మీద చేస్తున్నారు, పర్సూ చేస్తున్నారు. ఉన్నాయి, ఇంకా 5% వరకు వర్క్ ఉంది. సో అది బిల్ కొద్దిగా గవర్నమెంట్లో పెండింగ్ ఉండడం వల్ల అది అయిపోతే వెంటనే అది కూడా ప్రారంభించడానికి రెడీ చేస్తాం. ఇంకా మన విశాఖ జిల్లాలో కొత్త బజార్ ఎక్కడెక్కడ? కొత్తది అంటే ఇంకోటి అంగనంపూడి దగ్గర ఆల్రెడీ ప్రపోజల్ పంపించున్నాము, అది శాంక్షన్ ఈ మంత్లో కూడా అది కూడా శాంక్షన్ వస్తుంది. అది వస్తే అదొకటి అవుతుంది. పెందుర్తిలో కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ చూడమని చెప్పారు, గవర్నమెంట్ ల్యాండ్ చూసి ఐడెంటిఫై అయితే పెందుర్తిలో ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకొకటి కూడా అడిగారు. సో దానికి గవర్నమెంట్ ల్యాండ్ అనేది చూస్తున్నారు, అది ల్యాండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఫర్దర్గా చేయడానికి. ఇంకోటి ఏంటంటే ఒక్క రైతు బజార్ కట్టాలంటే ఆ కన్సర్న్ మార్కెట్ కమిటీలో కూడా ఫండ్ ఉండాలి. సో మార్కెట్ కమిటీలో ఫండ్తోనే రైతు బజార్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. సో పెందుర్తికి వచ్చేసరికి ఏంటంటే రైతు బజార్ మార్కెట్ కమిటీ ఉంది, పెందుర్తి కమిటీ, కానీ దాంట్లో అంత ఫండింగ్ లేదు. సో మినిమం ఒక రైతు బజార్ కట్టాలంటే 70-80 lakhs వరకు ఖర్చు అవుతుంది. సార్, గాజువాక నియోజకవర్గం కొత్త బజార్లు ఏమైనా అవసరం పడుతుందా? మొలగాడ ఉంది, ఉక్కునగరం ఉంది, 2 బజార్లు సరిపోతాయి. ఇక్కడ అగనంపూడి దగ్గర కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది, అగనంపూడితో కూడా ప్రపోజల్లో ఉంది.